ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 30 అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్టుగా, ఆయన నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కనికరించును, కరుణించును. నిజంగా నువ్వు మొర్ర పెడుతున్నావేమో, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఈరోజు ఆయన నిన్ను కనికరిస్తాడు, కరుణిస్తాడు అనమాట. ఆయన కనికరం కలిగిన దేవుడు, కరుణించే దేవుడు, ఆయనకు పేరు అది. నిన్ను విడిచిపెట్టడు. నువ్వు మొర్ర పెడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఆయనను వేడుకుంటున్నావు, ప్రవ్వా నా పరిస్థితి నన్ను కనికరించవా, నన్ను కాపాడవా అని అడుగుతున్నావు. నాకు ఇంకెవరు సహాయం చేస్తారు ప్రవ్వా, నేను ఇక ఇంతేనా, నేను ఒంటరి దాన్ని అయిపోయానా, ఒంటరి వాడిని అయిపోయానా, నాకు ఇంకా సహాయం చేసేవారు ఎవరు లేరా, నన్ను ఎవరు ఆదుకోలేరు, ఆదుకునేవారైతే ఎవ్వరు లేరు ప్రభా, నువ్వే ఉన్నావు, నువ్వు కూడా నన్ను చేయి విడిచిపెడతావా అని అనుకుంటూ ఉన్నావేమో. ఆయన నిన్ను కనికరించి కరుణించి, నువ్వు వెళ్ళు, నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు మాట్లాడు, నువ్వు అడుగు, నేను నీతో ఉండి నేను ఆ కార్యం నీకు చేసి పెడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. అనే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి, కృపా కనికరంతో ఉండి, కాపుదలతో ఉండి ఆయన అడుగు. నువ్వు ఆయన నీకు కార్యం చేసి పెడతాడనమాట. ఆయన నిన్ను వెన్నంటి ఉండి నీకు సహాయం చేసి, ఒక తండ్రిలా, తోబుట్టువులా, తోడుగా ఉండి, నీడగా ఉండి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట ఇచ్చావు ప్రభా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు, నువ్వు కార్యం చేయి, నేను కృప చూపిస్తాను అంటున్నావు తండ్రి. నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎవరి వద్దకి అయా తండ్రి, ఎవరినైతే అయా తండ్రి ఇప్పుడు నువ్వు వేడుకుంటున్నావో తండ్రి, ఏ విషయంలో అయితే నువ్వు గాబరపడుతున్నావో, నేను నీకు తోడుగా ఉంటాను. నిశ్చయంగా నీకు కార్యం చేస్తాను, నిశ్చయంగా నేను నిన్ను కరుణిస్తాను. నువ్వు దేన్నైతే మొర్ర పెడుతున్నావు దాని విషయంలో నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అయా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నిన్ను వేడుకుంటున్నారు, అయా అడుగుతున్నారు, ఆరోగ్య విషయంలో నా తండ్రి ప్రభా ఎస్సయ, ఆస్తి తగాదల విషయంలో నా ఐశ్వర్యమా, ఘనతయ, కృప, కాపుదల, క్షేమమా, సమాధానం కొరకు అడుగుతున్నారా తండ్రి. అయా తండ్రి ప్రభా ఎస్సయ, నెమ్మది అయా వారందరికీ అది వసగబడునుగాక, సమాధానం వచ్చునుగాక, మేలు కలుగునుగాక, కృప కలుగునుగాక అంటున్నాం తండ్రి. అద్భుతం చేయమని, అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించి నడిపించుకోమని, ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.